అయితే ఇంకో యూనిక్ అట్రాక్షన్ అయితే నాకు కనిపించింది అనమాట. జనరల్ గా మనం మొక్కలు ఎక్కడ పెంచుకుంటాం, ఒక కుండీలో గానీ లేదా ఇండోర్ అవుట్డోర్ గా అలా పెంచుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ప్రత్యేకించి ఇది అక్వేరియం లో మనం ఫిషెస్ ఎలా పెంచుకుంటామో అలా మొక్కలు ఉన్నాయన్నమాట. మినీ ఫారెస్ట్ అని కూడా పిలుస్తున్నారు దీనికి. మరి ఎందుకు ఇది మినీ ఫారెస్ట్, అసలు దీని వల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు నార్మల్ గా మనం బయట చెట్లు నాటితే మనకు ఆక్సిజన్ వస్తుంది, అందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ మినీ ఫారెస్ట్ ఇన్ ఎ గ్లాస్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నిఖిల్ అండి. నిఖిల్ గారు, మీరు చెప్పండి. జనరల్ గా మేమైతే మొక్కలని బయట నాటుకుంటాం లేదా ఇండోర్ గా చిన్న చిన్నగా పెట్టుకుంటూ ఉంటాం. ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? ఈ గ్లాస్ లో ఎందుకు ఫారెస్ట్ లాగా మీరు డిజైన్ చేశారు? సో ఇది ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ఎకో సిస్టమ్స్ అన్నమాట. ఓకే. సో వీటిని టెరారియంస్ అంటారు. సో టెరారియం అంటేనే ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేయడం గ్లాస్ కంటైనర్ లో. ఎకో సిస్టమ్ అంటే ఏంది, లైక్ దానంతకు వాటికి థ్రైవ్ చేయడమే ఎకో సిస్టమ్ అన్నమాట. సో ఇది కూడా వాటింతకు వాటికి థ్రైవ్ అయ్యే సిస్టమ్స్ మనం జనరేట్ చేస్తున్నాం. సపోజ్ మీరు డార్క్ అపార్ట్మెంట్ లో ఉన్నారు, మీకు ఛాన్స్ లేదు అసలు పెంచుకునే మొక్కలు పెంచుకునే. సో ఈ ద్వారా కూడా మీరు మొక్కలను పెంచుకునే కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో ఇందులో ఏంటంటే మంత్లీ వన్స్ వాటర్ స్ప్రే చేస్తే చాలా మీకు అంతే అంతే. సో జనరల్ గా ఇప్పుడు ఈ మొక్కల్లో వాటర్ అసలుకి లేదు, అవును, ఓన్లీ మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా క్లీనింగ్ గానీ ఇది చేంజ్ చేసి తీయడం గానీ ఇది ఒక ఫిక్స్డ్ ఎకో సిస్టమ్ అన్నమాట. దాంట్లోనే డిఫరెంట్ సైజెస్ షేప్స్ అలా తీసుకుంటారు. ఓకే. సో కంప్లీట్లీ ఫిక్స్డ్ అన్నమాట. మరి ఎన్ని రోజులు సస్టైనబిలిటీ ఉంటది? ఇయర్స్ ఉంటాయండి. బేసిక్ మెయింటెనెన్స్. ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ లో పెట్టేసి మంత్లీ వన్స్ వాటర్ స్ప్రే చేస్తే చాలు. దానిపైన లిడ్ ఓపెన్ చేయకూడదు. అంటే లిడ్ ఓపెన్ చేయకూడదు, చేస్తే ఏమవుతుంది? సో క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ రోజు మనం చేసిన వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వదు. సో పైన గ్లాస్ కి హిట్ అయ్యి అలాగే కిందికి ఫాలో అవుతుంది అనమాట. రైట్. సో ఎవాపరేషన్, కండెన్సేషన్ డైలీ ఒక సైకిల్ అన్నమాట అది. ఓకే, ఇలా చిన్న చిన్న కూడా మీరు చేసిస్తూ ఉంటారు. ఇది స్టార్టింగ్ మన సైజెస్ అన్నమాట, స్టార్టింగ్. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఇప్పుడు చిన్నది ఉంది కదా, ఇది ఎక్కడ పెట్టుకోవచ్చు? ఇండోర్ పెట్టుకోవచ్చా, అవుట్డోర్ పెట్టుకోవచ్చా? ఇండోర్ అండి కంప్లీట్. ఏదైనా కానీ ఇండైరెక్ట్ బ్రైట్ లైట్ అంటే మనకి విండో పక్కన కానీ విండో పడే లైట్ లాగా లేదు. అసలు మీ ఇంట్లో డార్క్ ఉంది అనుకుందాం, సో అప్పుడు ఎల్ఈడి లైట్ కింద పెట్టుకొని కూడా గ్రో చేసేయచ్చు. ఓకే. ఇప్పుడు దీని వల్ల ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు ఉపయోగాలని ఏం లేదండి, ఇట్స్ పీస్ ఆఫ్ మైండ్. మీరు అక్వేరియం ఎందుకు పెట్టుకుంటారు కాన్సెప్చువల్ గా, సో ఇది కూడా అలాంటిదే. బట్ ఏంటంటే యూ కెన్ సీ అన్ ఎకో సిస్టమ్ ఎలా ఫాలో అవుతుంది, ఎలా వస్తుంది అనేది ఒక సబ్జెక్ట్ ని నేర్చుకోవచ్చు దీంట్లో కంప్లీట్. ఓకే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీనికి అట్రాక్ట్ అవుతున్నారా? ఎలా రియాక్ట్ అవుతున్నారు? చాలా ఆల్రెడీ చాలా సోల్డ్ అవుట్ అయ్యాయి మా పీసెస్. ఓకే. సో ఈ మేళా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సక్సెస్ అయిందండి. సో అంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, అంటే ఇందులో కూడా పేర్లు ఉంటాయా? ఏ టైప్ ఆఫ్ చెట్లు పెట్టొచ్చు? ఈ హై హ్యూమిడిటీ ప్లాంట్స్ అన్నమాట. హై హ్యూమిడిటీ అంటే ఇప్పుడు మనకి ఎలా వాటర్ ఫాల్స్ దగ్గర పడే ప్లాంట్స్, ఎక్కడైతే తేమ అనేది ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో పెరిగే ప్లాంట్స్ వాడతాం అన్నమాట. మోస్ట్లీ ఫర్న్ వెరైటీస్ కానీ అలాంటివి యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు లెట్స్ సే ఇప్పుడు ఈ డిజైన్ ఒక రాక్ లాగా లోపల ఉంది కదా, అది ఎక్కడ నుంచి తీసుకొస్తారు మీరు? ఎలా ఇవన్నీ సోర్స్ చేస్తామండి, డిఫరెంట్ ప్లేసెస్, స్టోన్స్, రాక్స్, ఇవన్నీ ఒక థీమ్ అన్నమాట. సో ఉట్టిగా పెంచుకోకుండా ఒక కాన్సెప్చువల్ ఒక థీమ్ బేస్డ్ ఉంటే ఇంకా బాగుంటుందని. ఒక డెకోర్ వైజ్ గా యూజ్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఒక ఎకో సిస్టమ్ ని కూడా మీరు చూడొచ్చు. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఇట్లా తీసుకెళ్లిన తర్వాత? మీరు ఎన్ని రోజులు ఇప్పుడు ఈ డిజైన్ క్రియేట్ చేసడానికి ఎన్ని రోజులు పట్టింది? మాకు ఒక్కొక్కటి మోడల్ పడుతుంది, ఒక 3 hours పడుతుంది, కొన్ని 6 hours పడుతుంది. ఓకే. అండ్ చెట్లు కూడా అందులో గ్రో అవుతూ ఉంటాయి? అవుతాయండి. మా దగ్గర 5 year old కూడా ఉన్నాయి వితౌట్ వాటరింగ్. అంటే ఇప్పటికి వాటికి వాటరింగ్ చేయట్లేదు అసలు మేము. అండ్ దెన్ ఇప్పుడు ఒకవేళ పెద్దగా అయిపోయింది అనుకోండి, దెన్ వాట్ షుడ్ యు హావ్ టు ట్రిమ్ ఇట్ అండి. సేమ్ మనం ముక్క ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవడం అండి అది. అండ్ దెన్ రోజుకి ఒక్కసారి అన్నారా, వారానికి ఒకసారి? మంత్లీ వన్స్ మాత్రమే. రోజు పోస్తే చనిపోతాయి. ఓవర్ వాటరింగ్ చేయకూడదు, అండర్ వాటర్ అయినా పర్లేదు. ఓకే. అండ్ ట్రిమ్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ ఒకవేళ ఇది కాకుండా వేరేది మనం పెట్టుకోవాలి అంటే గ్లాస్ మొత్తం చేంజ్ చేయాలా? వేరే ఒక ఎకో సిస్టమ్ ఫిక్స్డ్ అన్నమాట. ఇంకా దీని ఇందులోనే బతుకుతుంది, ఇందులోనే చనిపోతుంది, మళ్ళీ వస్తుంది. సో ఒక ఎకో సిస్టమ్ ఫారెస్ట్ ఎలా అయితే సర్వే అవుతుంది అలాగే అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా మనం చెట్లను నాటేటప్పుడు సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో ఎలాంటి సాయిల్? ఇందులో మనకు ఒక సెపరేట్ సాయిల్ మిక్స్ ఉంటుంది. ఓకే. నార్మల్ వాటికంటే డిఫరెంట్ గా ఉంటుందా? ఆబ్వియస్లీ డిఫరెంట్ ఉంటుంది. సో మన సాయిల్ మిక్స్ లో వాటర్ ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే. దీనికి ఇంకా మరి కింద ఏం హోల్స్ ఉండవా? ఏం ఉండవండి. డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ ఏంటి అంటే ఎవరైనా ఓవర్ వాటర్ చేస్తే అక్కడికి వచ్చి సెటిల్ అవ్వడానికి, పాడవకుండా. అండ్ స్మెల్ పరంగా ఏమైనా వస్తుందా? స్మెల్ మనం కంపోస్ట్ అనేది వాడడం దీంట్లో. న్యూట్రియంట్స్ కి వేరే సబ్స్ట్రేట్ వాడేస్తాం. సో ఎటువంటి ఇష్యూస్ ఏమి ఉండదు స్మెల్ అనేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మేళాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే నాకు కనిపించింది. పూల మొక్కల దగ్గర నేను ఉన్నాను. అయితే ఏంటి లిఖిత, పూల మొక్కలు ఏం స్పెషాలిటీ ఉంది అంటే అక్కడే ట్విస్ట్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు సాయిల్ తో అంటే మట్టితో పూలను పెంచట్లేదు,
కొబ్బరి పీచు ఉంటుంది కదా, కింద పార్ట్ టెంక్ ఉంటుంది, దాంట్లో ఈ మొక్కల్ని పెట్టి పెంచుతున్నారనమాట. అంటే కొబ్బరి వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఆ టెంకలో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబోలు, అందుకే చెట్లని అంటే ఈ పూల చెట్లని అందులో పెట్టి పెంచుతున్నారు. మరి ఇంకెన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎలా మనం ఈ మొక్కల్ని పెంచుకోవాలో ఆ పర్సన్ అడిగి తెలుసుకుందామా? వచ్చేయండి. ఫస్ట్ ఈ పూలను చూడండి, ఇక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయో. రకరకాల పూలునే అండ్ ఎసెన్స్ కూడా ఇస్తుందంట వీటి నుంచి, అంటే స్మెల్ కూడా మంచిగా వస్తుంది నాకు ఎంటర్ అవగానే. సో రకరకాల కలర్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? రోహిత్ కుమార్. రైట్, మేము జనరల్ గా పూల మొక్కలు అంటే ఒక సాయిల్ లో అంటే మట్టిలో పెట్టి పెంచుకుంటూ ఉంటాం, కానీ ఏంటి ఇక్కడ వెరైటీగా ఈ టెంకలో పెట్టి పెంచుతున్నారు కోకోనట్ ది. సో దానికి ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇలా పెట్టి పెంచుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇవి థాయిలాండ్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్. ఓకే, థాయిలాండ్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అంట. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్ ఆర్చిడ్ ఫార్మ్. ఆర్చిడ్ ఫార్మ్స్ నుంచి వచ్చినవి. సో ఇండియాలో ఎక్కడ దొరకవు ఇవి? నో మ్యామ్, రేర్ మ్యామ్. ఓకే, మీరు అంటుంది థాయిలాండ్ నుంచి ఈ టెంకతో సహా తీసుకొచ్చారా? ఓకే ఓకే, ఎందుకు ఈ టెంకలో పెంచుతున్నారు, సాయిల్ లో పెంచొచ్చు కదా? లేదు మ్యామ్, దీని రూట్ సిస్టమ్ వల్ల సాయిల్ లో సర్వైవ్ అవ్వదు మ్యామ్. ఓకే, సాయిల్ లో సర్వైవ్ అవ్వదు. ఓకే, దీని రూట్స్ కి ఎక్కువ వాటర్ అవసరం లేదు మ్యామ్, జస్ట్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. స్ప్రే రోజు చేయాలా? లేదు మ్యామ్, రైనీ సీజన్ లో అయితే వీక్లీ ట్వైస్, సమ్మర్ సీజన్ లో అయితే డైలీ. అంత తక్కువ మెయింటెనెన్స్ లో అయిపోతుంది. ఎందువల్ల? ఈ కోకోనట్ లో పెట్టినందువల్లనా? ఓకే, సో అంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ మేము ఇంటికి తీసుకెళ్తే కొనుక్కొని ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని? దీన్ని ఇంటికి మీరు తీసుకెళ్ళినట్టయితే దీన్ని సెమీ షేడ్ లో పెట్టుకోవాలి మ్యామ్. ఓకే, సెమీ షేడ్ లో పెట్టుకోండి, ఎయిర్ సర్క్యులేషన్ అయితే రూమ్ లో పెట్టుకుంటే బెటర్. సో ఇప్పుడు ఇది తీసుకెళ్లి అట్లానే పెట్టుకోవాలి, ఏం మార్చాల్సిన అవసరం లేదు, సాయిల్ పెట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో ఒకవేళ దీన్ని సాయిల్ లో పెడితే చచ్చిపోతుందా? ఓకే, సో దీని స్పెషాలిటీ అదనమాట, అందుకే థాయిలాండ్ నుండి ఇంపోర్ట్ అయ్యి వచ్చింది. సో ఇది సాయిల్ లో అయితే పెంచలేము. దీనికి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయి, ఇందులో పెట్టి ఎందుకు పెంచుతున్నారు? వేరే ఏదైనా ఉండొచ్చు కదా? ప్లాంట్ కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కూడా ఈ కోకోనట్ హస్క్ లో ఉంటుంది. ఓకే, కోకోనట్ దీంట్లోనే సర్వైవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, కోకోనట్ వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మరి మొక్కలకు కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఎన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ రకరకాలుగా కనిపిస్తున్నాయి, బ్యూటిఫుల్ వైలెట్ కలర్, వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి. డెండ్రోఫియన్స్ లో వచ్చేసి మా దగ్గర ఒక 11 to 15 కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కెటాలియా వచ్చేసి ఒక 6 to 7 కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవి మొకారస్ వచ్చేసి 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే ఓకే, ఇవి క్రేపర్ మోడల్. కస్టమర్స్ వచ్చి ఏం చెప్తున్నారు, వాళ్ళు కూడా యూనిక్ గా ఉంది అని చెప్తున్నారా, ఏమంటున్నారు? వాళ్ళు కూడా యూనిక్ గా ఉంది, డిఫరెంట్ మోడల్ లో ఉంది కాబట్టి వాళ్ళు కూడా బై చేస్తానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అంటే ఇది ఎన్ని రోజుల వరకు పెంచుకోవచ్చు? ఇది లైఫ్ వచ్చేసి 6 to 7 ఇయర్స్ వరకు ఉంటుంది మ్యామ్ ప్లాంట్. ఓకే, ఏం చేంజ్ చేయగలదు అవసరం లేదు, జస్ట్ సెల్ మౌంట్ అవుతూ ఉంటుంది. సెల్ మౌంట్ అయ్యాక న్యూ సెల్ యాడ్ చేసుకుంటాం. ఓకే, షెల్ మౌంట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు షెల్ మౌంట్ అవుతుంది అన్న టైంలో మనకి షెల్ దొరికితే మళ్ళీ న్యూ షెల్ రీప్లేస్ చేసుకోవచ్చు అండి, లేదంటే కనుక చార్కోల్ లో సర్వైవ్ అవుతుంది. చార్కోల్ పెట్టుకోవచ్చు అండి చుట్టూరు, బట్ ద షెల్ షుడ్ బి వెరీ టైట్. ఓకే, సో అది మనం చేసుకోవాలంటే మళ్ళీ ఎక్స్పర్ట్ సహాయం కావాలి? అవసరం లేదు మ్యామ్, మనమే డైలీ చేసుకోవచ్చు, కాకపోతే షెల్ టైట్ గా ఉంటే సరిపోతుంది. ఓకే, అలా మనం పెట్టుకొని చూసుకోవాలి. అందుకే ఇది మీరు గమనిస్తే ఇది చిన్నగా ఉంది, టైట్ ఉండడానికి, రైట్? ఓకే, అర్థమైంది. సో ఇక్కడ ఎక్కువగా ఏ ఫ్లవర్ సేల్ అవుతుంది? ఎక్కువగా డెండ్రోఫియన్స్ ఎక్కువ సేల్ అయినాయి మ్యామ్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మొకారస్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి, వాళ్ళు దాని వైపు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. ఓకే, ఈ ఫ్లవర్స్ అన్ని కూడా పెరిగిన తర్వాత ఎండిపోతాయి కదా, అప్పుడు ఏం చేయాలి ఫ్రెష్ గా మళ్ళీ గ్రో అవ్వాలంటే? ఫ్రెష్ గా మళ్ళీ గ్రో అవ్వాలంటే మ్యామ్, ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ ఉంది కదండి, ఇది ఫ్లవరింగ్ అయిపోయి ఫ్లవరింగ్ అంతా కింద పడిపోయిన తర్వాత స్టెమ్ ఇక్కడ కట్ చేయాలి. ఓ, స్టెమ్ మొత్తం కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ న్యూ స్టెమ్ ఇంకోటి గ్రో అవుతుంది. ఇప్పుడు లక్కీగా దీనికి 2 ఉన్నాయి, ఒక దానికైతే ఒకటే వస్తుంది. ఓకే, అదైతే ఫ్లవర్ పడిపోయిన వెంటనే మనం ఈ స్టెమ్ మొత్తం కట్ చేయాలి. నార్మల్ గా అయితే కొంతమంది ఇక్కడే కట్ చేసేస్తారు, ఆల్రెడీ పైన కట్ చేశారు చూడండి, సేమ్. అవును అవును, సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్లవర్స్ అనేవి వస్తుందా, న్యూ స్టెమ్ వస్తుంది? అంతే. రైట్, ఇందాక మీరు థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ తీసుకొని వచ్చారన్నారు, మరి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సర్వైవ్ అవుతుందా అది? మన ఇండియన్ వెదర్ కి సర్వైవ్ అవుతుందా? అవుతుంది. ఓకే, సో దానికి కూడా సేమ్, ఏమీ డిఫరెన్స్ లేదు? ఏం లేదు మ్యామ్, జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే కోకోనట్ సెల్ అనేది వెట్గా ఉంచుకుంటే ఎక్కడైనా సర్వైవ్ అవుతుంది. ఓకే, ఎక్కడైనా సర్వైవ్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్ అంటారు. ఓకే, సో అది స్పెషాలిటీ. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చినా మనం కేర్ తీసుకుంటే మంచిగా గ్రో అవుతుంది అంటున్నారు. సో చూద్దాం మరి ముందు ముందు ఈ మేళాలో ఇంకేం అట్రాక్టివ్ థింగ్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయో. ఇప్పటికైతే చాలా చూస్తున్నాం మనము, కొత్తది మొక్కలే కాకుండా కొత్త ధనం కూడా మనము ఈ మేళాలో అబ్జర్వ్ చేస్తున్నాం. లెట్స్ సీ, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీరు మాత్రం లాస్ట్ వరకు చూస్తుండండి.
రైట్, ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనున్నది బోన్సాయ్ సెక్షన్ లో. బోన్సాయ్ అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. బోన్సాయ్ ఇస్ ఎ లివింగ్ ఆర్ట్ అని కూడా అంటూ ఉంటారు. మరి పెద్ద పెద్ద వృక్షాలని చిన్న చిన్న పాట్స్ లో పెంచుతూ ఉంటారు. వాటర్ నిజంగానే లివింగ్ ఆర్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ చూస్తున్నారా, ఎన్నో ఇయర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది 2004 లో తయారు చేశారంట. ఇప్పుడు దాదాపు 2026 అవుతుంది. మరి అప్పటి నుంచి పెంచుతూ క్రాఫ్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాక్స్ లో కూడా మనకి బోన్సాయ్ని పెంచుతూ ఉంటారంట. మరి ఏంటి బోన్సాయ్ ప్రత్యేకత? అదే విధంగా ఇక్కడ మీరు చింత చెట్టుని కూడా, మనం ఎక్కడైనా చింత చెట్టు చూస్తే పెద్ద పెద్ద వేర్లుగా పెరుగుతుంది, పెద్ద పెద్దగా ఉంటుంది. మరి అలాంటిది ఒక చిన్న పాట్ లో పెట్టి పెంచుతూ ఉంటారు. సో ఏంటి, ఎలా మనం పెంచుకోవాలి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బోన్సాయ్ని? ఈ రాక్స్ లో ఎలా పెంచుతున్నారు? రాక్ లో అంటే ఆల్రెడీ డెడ్ సాయిల్ ఉంటుంది. మరి అందులో ఎలా బోన్సాయ్ని పెంచుతున్నారు? ఇక హట్ టైప్ లో కూడా చేసి, షేప్స్ లో చేసి కూడా ఇక్కడ బోన్సాయ్ని అమ్ముతున్నారు. మరి రకరకాలుగా ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయి? ఎలా పెంచుతున్నారు? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్, మీ పేరు? రైట్, మీ పేరు? నా పేరు దినేష్ అండి. దినేష్ గారు, ఇక్కడ ఎలాంటి ట్రెడిషనల్ మొక్కలు ఉన్నాయి మాకు చెప్తారా? షూర్ అండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా ఉంది, ఇది మన టామరిన్, మన చింత చెట్టు లోకల్ మనది. సో ఇది నార్మల్ గా చింత చెట్టు అంటే పెద్దగా ఉంటది, పెద్ద పెద్ద ఏరియా కావాలి, వేర్లు కూడా పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి. అలాంటిది మీరు తీసుకొచ్చి ఒక చిన్న పాట్ లో పెట్టి పెంచేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అండ్ అది మంచిగా పెరుగుతుంది కూడా. సో ఎలా, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది పెంచడం? ఇది అరౌండ్ 2010 లో స్టార్ట్ చేశానండి ఈ ప్లాంట్ ఇది. ఇది నాకు డిజైన్ చేయడానికి అరౌండ్ 4 to 5 years పట్టింది. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మోర్ దెన్ 15 years ఓల్డ్ ఇది. Yeah. అండ్ మీరు కొన్ని రాక్స్ లో కూడా పెంచుతున్నారు. సో ఏంటి, నార్మల్ గా రాక్స్ లో అయితే అసలు అక్కడ డెడ్ ఉంటది మొత్తం, దాంట్లో నుంచి మీరు రకరకాలుగా పెంచేస్తూ ఉన్నారు. మంచి మంచిగా చిన్న చిన్న పూత కూడా వస్తుంది. ఎలా చేస్తారు దాన్ని? ఆ ఐడియా ఎలా వచ్చింది? ఐడియా అంటే ఇప్పుడు బోన్సాయ్ లో వన్ ఆఫ్ ది స్టైల్ అండి, ఆన్ ది రాక్ బోన్సాయ్ అంటారు. సో అది చెప్పాను కదా, కొన్ని ట్రెడిషనల్ మెథడ్స్ ఉంటాయని. ఆ టెక్నిక్స్ తో చేస్తాము. అది కూడా మీకు 1 or 2 days లో రాదు. అట్లీస్ట్ అది కూడా 4 to 6 years పడుతుంది ఒక రాక్ పైన ఒక ప్లాంట్ డిజైన్ చేయాలి అంటే. సో ఇట్స్ ట్రెడిషనల్ ఆన్ ది రాక్ స్టైల్ అంటారు దాన్ని. సో మాకు ఇక్కడ ఏమేం ట్రెడిషనల్ ప్లాంట్స్ ఉన్నాయి బోన్సాయ్ లో చూపిస్తారా? రైట్, బోధి చెట్టు అంటున్నారు. ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి, ఒకటి రాక్ లో కూడా చేశారు, ఇక్కడ బోధి చెట్టు ఒక పాట్ లో కూడా చేశారు. సో రెండిటికి ప్రత్యేకత చెప్పండి. ఇది ట్రెడిషనల్ లో పెంచిందండి, దీన్ని బ్రూమ్ స్టైల్ అంటారు. మన బోధి వృక్షం ఇది. సో ఇది మీకు మోర్ దెన్ 15 years ఓల్డ్ అండి. ఇదేమో మీకు ఫైకస్ లో స్మాలెస్ట్, మైక్రో ఫైకస్ అంటారు దీన్ని. సో ఇది ఆన్ ది రాక్ ఇది. సో ఆల్మోస్ట్ 6 years పట్టింది చేయడానికి ఇది. అంటే దీని ఏజ్ అనుకుంటే 8 years ఉంటుంది. ఇది బోత్ ఆర్ ట్రెడిషనల్ స్టైల్స్ ఇవి. ఇక్కడ నుంచి మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి? లెట్స్ సే ఫస్ట్ ఈ బోన్సాయ్ చెట్టుని తీసుకుందాం. ఇది సెటిల్ ప్లాంట్స్ అండి. సో దీనికి రీపోర్టింగ్ 2 years తర్వాత చేయాలి. సో దీనికి ప్రాపర్ మంత్లీ న్యూట్రిషన్ కావాలి. అయితే మీకు కెమికల్కి వెళ్తే ఎన్పీకే వేయచ్చు, లేదంటే ఆర్గానిక్ మాన్యూర్ దొరికిపోతుంది. మీకు మంత్లీ 1 years సరిపోతుంది. నార్మల్ గా మనము ప్లాంట్స్ కి వాటర్ పోస్తుంటాం కదా, అలా వేస్తే సరిపోదా? వాటర్ పోయాలి, డెఫినెట్ వాటర్ అయితే కావాల్సిందే. అవును, విత్ వాటర్ అగైన్ వి హావ్ టు ప్రోటీన్ అందజేయాలి. మీకు పాట్ సైజ్ చిన్నది, హార్డ్లీ మీకు 3 inches డెప్త్ ఉంటుంది కాబట్టి సో న్యూట్రిషన్ కావాల్సి వస్తుంది. ప్లాంట్ చాలా పెద్దది. సో ఏజ్ ఎక్కువ కాబట్టి ట్రంక్ సైజ్ చూడండి ఎంత హెవీగా ఉందో. సో దానికి ఎక్స్ట్రా న్యూట్రిషన్ కావాల్సిందే. సో ఆ న్యూట్రిషన్ కి ఏం తీసుకోవాలి మేము? ఆర్గానిక్ మాన్యూర్ దొరికిపోతుందండి మీకు. అది మంత్లీ 1 వేసేయండి సరిపోతుంది. అండ్ ఇప్పుడు రాక్ స్టైల్ మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి? రెండు సేమ్ అండి. వాటర్ ఇస్ కామన్, న్యూట్రిషన్ ఎందుకంటే చెప్పాను కదా పాట్ సైజ్ చిన్నది అని. సో అదే న్యూట్రిషన్ మస్ట్ అండ్ షుడ్. ఆ రాక్ స్టైల్ ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలి? సేమ్ బోన్సాయ్ అన్ని ఒకటే ప్రాసెస్ అండి. వాటర్ అయితే డెఫినెట్లీ కావాల్సిందే, న్యూట్రిషన్ డిపెండ్. రాక్స్ కాబట్టి మీకు మంత్లీ 5 ఇవ్వండి న్యూట్రిషన్. ఇది కస్టమైజ్ చేయడానికి మీరు ఎంత మైండ్ సెట్ పెట్టి చేస్తున్నారు? ఏదైనా డిజైన్స్ అయితే చూస్తే ఒక్కొక్కటి యూనిక్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ యూనిక్. సో ఆ డిజైన్ కి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? అంటే కొందరు మాకు కొన్ని డిజైన్స్ ఇచ్చి చేయమంటారండి. సో మీకు దీన్ని యాక్చువల్లీ మీరు రాక్ లో పెన్జింగ్ అంటారు, జపనీస్ ఆర్ట్ అది. సో మనకి నెట్ లో నుంచి ఎక్కడి నుంచి డిజైన్ పంపిస్తే కంప్లీట్ రాకపోతే అట్లీస్ట్ 80% రీచ్ కాగలుగుతాను. కొన్ని నాకు టైం ఉన్నప్పుడు నేను చేసుకుంటాను. సో అవి నేను సేల్ చేస్తుంటాను. సో ఒక్క బోన్సాయ్ నార్మల్ గా తీసుకుంటే ఎంత కాస్ట్ ఉంటుంది? సో బేసిక్ వచ్చి మినిమం 4 to 5,000 బోన్సాయ్, ప్రాపర్ బోన్సాయ్. సో అండ్ దాని షెల్ఫ్ లైఫ్స్ కూడా ఎంత వరకు ఉంటాయి? వేవి ట్రీట్ దాన్ని మీరు ఎలా చూసుకుని అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను 2004 లో ప్లాంట్ స్టార్ట్ చేస్తానని, 2026 22 years నా దగ్గర ఉంది అంటే సో దాన్ని బాగా చూసుకుని బాగుంటుంది. రెగ్యులర్ కట్టింగ్ చేస్తూ ఉండాలా? రెగ్యులర్ ప్రూనింగ్ అంటూ ఉంటారు, రెగ్యులర్ గా అవి మెయింటైన్ చేస్తూ ఉండాలా ఖచ్చితంగా? ఇప్పుడు ఆకులు ఎండిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు అలాగే ఉంచేలా తీసేయాలి? ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ కూడా చాలా మందికి ఉంటూ ఉంటాయి. అంటే మీకు మ్యాక్సిమం మీకు వింటర్లో మీకు లీఫ్ డ్రాప్ అవుతుందండి. సో మనకు బేసిక్గా పెరిగేది మీకు రెయినీ సీజన్లో, సమ్మర్లో చాలా లీవ్స్ వస్తాయి. ఎవ్రీ 3 months ప్రూన్ చేసుకోవాలి.
ప్రాపర్ షేప్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది, కొన్ని కోసం మళ్ళీ రీవేర్ చేసుకోవాల్సి వస్తుంది. నేచర్ లవర్స్ కి ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? ఆ, మీరు ఒక నేచర్ లవర్ గా మాకు అర్థమవుతుంది. సో మీ ప్లాంట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి, గ్రీనరీని తలదించుతూ ఉన్నాయి. అంటే ఒక పెద్ద మొక్కని మీరు ఒక చిన్న పాట్ లో పెట్టి పెంచుతున్నారు. వాట్ అండ్ ఆర్ట్ అని చెప్పొచ్చు, బోన్సాయ్ అంటేనే ఆర్ట్. సో నేచర్ లవర్స్ కి ఏం చెప్తారు? అంటే ఇది యాక్చువల్ బోన్సాయ్ అంటే నేచర్ మినేచర్ వే. సో దాన్ని మీ పెద్ద వృక్షాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళడం అంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. రైట్, మీరు చూస్తే ఇక్కడ ఇంకొక ఫారెస్ట్ థీమ్ కనిపించింది. సో ఇది కూడా చాలా యూనిక్ గా ఇన్నోవేటివ్ గా అనిపిస్తుంది. సో దీన్ని ఎలా డిజైన్ చేశారో, అసలు ఈ చెట్టుని ఏమంటారో అడుగుదాం. రైట్, చెప్పండి సార్, దీన్ని ఎలా డిజైన్ చేశారు? వాట్ ఈస్ దిస్ కాల్? ఈ ప్లాంట్ నేమ్ వచ్చి ఒపర్క్యులేరియా డకారియాసిస్ ప్లాంట్ నేమ్ అండి. సో మడ్గాస్కర్ ప్లేస్ సంబంధించిన మొక్క ఇది. సో దీన్ని ఫారెస్ట్ కాన్సెప్ట్లో డిజైన్ చేశానండి. ఇది సరౌండ్ ఇది ఒక 6 to 7 years old ప్లాంట్. ఓకే. Yeah. సో అండ్ చూస్తుంటే డిఫరెంట్ చెట్టుని తీసుకొచ్చి పక్కన పెట్టినట్టుంది. సో దీనికి ఎందుకు ఇలా పెట్టాలనిపించింది మీకు? నార్మల్ ఫారెస్ట్ కాన్సెప్ట్ అండి. అంటే మీకు ఏంటంటే బేస్ మీకు ఫస్ట్ దీన్ని అపెక్స్ అంటాము, దాని నుంచి మనం ప్లాంట్ డౌన్ వస్తూ ఉండాలి. సో అదే కాన్సెప్ట్ డిజైన్ చేయాలి. చెప్పాను కదా ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేసుకుంటామని. అదే సో ఇది నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కింద మనకి చిన్న బొమ్మలు దొరుకుతాయి ఫారెస్ట్వి, అవి పెట్టినప్పుడు కూడా చాలా షోకేస్ గా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్లాంట్స్ అన్ని మనం అవుట్డోర్ పెట్టుకోవాలా, ఇండోర్ పెట్టుకోవచ్చా? కంప్లీట్ అవుట్డోర్ అంటే మీకు బోన్సాయ్ అంటే మన తెలుగులో వామన వృక్షాలు అంటారు. అన్ని వృక్షాలు ఇవి డెఫినెట్లీ నీడ్ ఫుల్ సన్లైట్. ఓకే, ఫుల్ సన్లైట్ కావాలి అండ్ వాటర్ ఎప్పుడు పోస్తూ ఉండాలి. డెఫినెట్ అండి మీకు వాటర్ పోయాలి ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.